కానీ మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే రాజ్యాంగానే మార్చేస్తారన్న రాహుల్ గాంధీ కామెంట్లు ఎట్లా చూడొచ్చండి? రాజ్యాంగాన్ని మారుస్తారా మీరు అధికారంలోకి వస్తే? 10 అధికారంలోకి వచ్చినాం కదా, రాజ్యాంగాన్ని మార్చామా? నిజం చెప్పాలంటే ఎన్డీఏ పార్టీకి ఈరోజు లోక్సభలో ఇంచుమించుగా 2/3 మెజార్టీ ఉంది. ఇంచుమించుగా మార్చారా రాజ్యాంగాన్ని? అందుకే అసలు రాహుల్ గాంధీకి ఏదంటే రాజ్యాంగాన్ని మారుస్తున్న భయం పెట్టి ఆ భయంతో ఓటు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు. కానీ ప్రజలకు విశ్వాసం కలిగింది, ఈవెన్ ముస్లిమ్స్ కూడా విశ్వాసం కలిగింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కమ్యూనల్ రైట్స్ ఉండవు, మత ఘర్షణలు ఉండవు, మత రాజకీయాలు ఉండవు, అందరికీ సమానంగా హక్కు వస్తాయి, అందరికీ సమానంగా సంపద పంచబడుతుంది అనేటువంటి వాళ్ళకి విశ్వాసం కలిగేవారు ముస్లిమ్స్ బీజేపీకి ఓటేస్తున్నారు. ఆ ఓటు వేస్తారు కాబట్టి ఇక మీకు అభివృద్ధి సంక్షేమము ఆ కోణంలో ముస్లింలను మీరు ఒప్పించలేరు. కాబట్టి ఇప్పుడు మతం ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం ముస్లింలను ఎప్పుడు ఓటుగా చూసుకున్నారు, ముస్లింలను మతపరమైనటువంటి కోణంలో చూసారు తప్పిస్తే వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ అభివృద్ధిని కానీ వాళ్ళ సంక్షేమాన్ని కానీ పట్టించుకున్నారు. మళ్ళీ ఒక్కసారి అది మోడీ గారు చేస్తున్నటువంటి పనికి కౌంటర్గా ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ముస్లింలలో ఉన్నటువంటి కొంతమంది మళ్ళీ అధికారం రావాలనే ప్రయత్నం చేస్తారు. కానీ అది కలగానే మిగిలిపోతాను అభిప్రాయం. ఓకే, ఇప్పుడు తెలంగాణలో కరువు వచ్చింది, కాంగ్రెస్ తెచ్చిందా కేసీఆర్ తెచ్చిందా అంటే ఏం చెప్తారు సార్? వాస్తవమైన విషయం ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో కురవాల్సిన వర్షాలు కురవలేదు. ఇది వాస్తవమైన పరిస్థితి. అయితే ఈ కరువు కాంగ్రెస్ తెచ్చిందా టీఆర్ఎస్ తెచ్చిందా అనేది ఎవరు ఇచ్చిన కరువు అని కాదు. ఓకే, దేవుడు ఇచ్చిన కరువు, దేవుడు పెట్టిన కరువు. అయితే కరువు సహజంగా వస్తున్నట్టు కొంత కరువు ఏమి ఈ దేశంలో మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కరువు వచ్చింది కాదు. స్వతంత్రం వచ్చిన తర్వాత అయితే ఈ దేశం భూమి పెట్టినప్పటి మొదటి కరువు కాదు. ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి కరువు వస్తుంటుంది. అది సహజంగా 100 ఏళ్లను మీరు లెక్కగట్టి తీస్తే ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి అనావృష్టి ఉంటుంది, 2 సంవత్సరాలు సాధారణ వృష్టి ఉంటుంది, 1 సంవత్సరం అతివృష్టి ఉంటుంది. ఇది మెటీరియల్ లెక్క, నా లెక్కలు కాదు. ఇది కరువు వస్తే కరువు వస్తున్నప్పుడు ఏ రకమైన పంటలు వేసుకోవాలి, కరువు వస్తున్నప్పుడు ఏ రకంగా నీటిని కాపాడుకోవాలి, కరువు వస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి, మంచినీటి కోసం కావచ్చు, సాగునీటి కోసం కావచ్చు. వీటిని చేయకుండా అంటే ఎందుకంటే ఫీడల్ వాల్స్ నీరు చక్రవర్తి లాగా 2 తగలబడుతుంటే ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు తప్పిస్తే మిగతా ఏ పట్టించుకోవాలి. కాబట్టి వచ్చింది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు, బీఆర్ఎస్ తెచ్చిన కరువు కాదు. ఈ కరువులాగా చూపిస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ మూలంగా కరువు యొక్క దాని తీవ్రత అనేది ప్రజలకు అర్థమవుతుంది. బీజేపీకి హైదరాబాద్ అనేది తలనొప్పిగా, హైదరాబాద్ సీట్ అనేది తలనొప్పిగా మారిందా? ఒకవేళ హైదరాబాద్ ఎంపీ సీట్ బీజేపీ గెలిస్తే డబుల్ సీటు తెలంగాణలో సునాయాసంగా గెలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. హైదరాబాద్ మేము అవకాశం కిషన్ రెడ్డి గారు కానీ మా నాయకులు ఎవరు కూడా 10 గెలుస్తారా 12 గెలుస్తారా అని 17కు పోరాటం చేస్తున్నాం, ఇంక్లూడింగ్ హైదరాబాద్. అయితే హైదరాబాద్ సీట్ ఏదో ప్రత్యేకమైన సీటు, హైదరాబాద్ భారతదేశంలో లేదు, హైదరాబాద్ పాకిస్తాన్ ఉన్నట్టు ఇంకెక్కడ ఉన్నట్టుగా మేము భావించడం లేదు. ఇది పాఠాలు తీసుకుంటే హైదరాబాద్ చుట్టూ తెలంగాణ ఉంది. హైదరాబాద్ సీటు కూడా మేము గెలవడం కోసం మా యొక్క గట్టి ప్రయత్నం ఉంటుంది. ఎన్ని గెలుస్తాయి అనేటువంటిది ఓటర్ యొక్క మహాశయుల యొక్క ఓట్లను బట్టి ఆధారపడి. ఓకే.